దయచేసి ఈ విద్యుత్ శాఖ చాలా ముఖ్యమైన శాఖ, 24 గంటలు అవసరం ఉన్నటువంటి శాఖ. రెప్పపాటు కూడా గాలి పీల్చుకోవడానికి ఆగిపోతే ఎంత ప్రమాదం, రెప్పపాటు కరెంటు ఆగిపోతే కూడా అంతే ప్రమాదం. అటువంటి ముఖ్యమైన శాఖలో పనిచేస్తున్నటువంటి మీరందరూ, దానికి బాధ్యతగా ఉన్నటువంటి నేను, చాలా నిబద్ధతతో అంకిత భావంతో మనం పనిచేసినప్పుడే ఈ రాష్ట్ర అభివృద్ధిని మనం చూడగలుగుతాం. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చేటువంటి పారిశ్రామికవేత్తలు కానీ, స్థానికంగా ఇక్కడే ఉండే వ్యవసాయ రంగం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఆర్థిక అభివృద్ధికి ఉపయోగపడుతున్నటువంటి వ్యవసాయ రంగం కానీ, ఇతరత్ర సర్వీస్ సెక్టర్ కానీ, వీటన్నిటికీ అవసరమైంది ప్రధానంగా విద్యుత్ శక్తి. ఆ విద్యుత్ శక్తిని మనం, అంటే మనిషికి ఆక్సిజన్ ఎంత అవసరం, రాష్ట్రం అభివృద్ధి చెందడానికి, పురోగతి సాధించడానికి కూడా విద్యుత్ శక్తి కూడా అంతే అవసరం. అటువంటి విద్యుత్ శక్తిని అందించేటువంటి మనందరం ఈ రాష్ట్రానికి చాలా ముఖ్యమైనటువంటి వ్యవస్థగా మేము చూస్తా ఉన్నాం. ఈ వ్యవస్థ ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలి. ఈ వ్యవస్థ అంతా ఎప్పుడు మంచి అంకిత భావంతో ఆలోచన చేస్తూ ఉండాలి. ఒక ఉదాత్తమైనటువంటి ఆలోచనతో మీరు ముందుకు పోవాలి. దానికోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా మీకు అండదండలుగా ఉండటానికి సిద్ధంగా ఉందని చెప్పి మీ అందరికీ నేను సవినయంగా మనవి చేస్తూ, మరొకసారి ఈ ప్రమోషన్స్ పొందినటువంటి మీ అందరికీ, మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈ పండుగని మీ వరకే పరిమితం చేసుకోకుండా రాష్ట్ర ప్రజలందరికీ పంచే విధంగా ముందు తీసుకొని పోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. లోపలికి రావాలి వాళ్ళే ఆలోచనతో నేను, ముఖ్యమంత్రి గారు, మిగతా మంత్రిమండలి సభ్యులందరం ఆలోచన చేసే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉద్యోగి కూడా ఈ ప్రభుత్వం నాది, ఈ రాష్ట్ర ప్రజలు నా వాళ్ళు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.